అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కబ్జాదారులను హైడ్రా హడలెత్తిస్తూనే ఉంది. కంప్లైంట్స్ అందడమే ఆలస్యం కబ్జాలపై కన్నెర్ర చేస్తోంది. చెరువులు, నాలాలు, పార్కులను కబ్జాల చెర నుంచి విడిపిస్తోంది. హైదరాబాద్లోని మాధాపూర్ ఐటీ కారిడార్లో కూడా కబ్జాదారుల భరతం పడుతోంది. కబ్జాల నుంచి దుర్గం చెరువుకి విముక్తి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఏకంగా 5 ఎకరాలను కబ్జా నుంచి కాపాడింది. ఇంతకీ దుర్గం చెరువుని ఆక్రమించింది ఎవరు? హైడ్రా నెక్స్ట్ స్టెప్ ఏంటి? హైదరాబాద్ మాదాపూర్లోని దుర్గం చెరువు భూ కబ్జాలపై ఇటీవల ప్రజావాణిలో హైడ్రాకి పలువురు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ రెవెన్యూ అధికారులను విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన రెవెన్యూ, హైడ్రా అధికారులు దుర్గం చెరువు ఎకరాల కొద్దీ భూమి కబ్జాకు గురైనట్లు తేల్చారు. చెరువు స్థలాన్ని ఆక్రమించి మట్టితో నింపి వాహనాల పార్కింగ్కు వినియోగిస్తూ ప్రతి నెల 50 లక్షల రూపాయల వరకు అద్దెలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి హైడ్రా చీఫ్కు రిపోర్ట్ ఇవ్వడంతో చర్యలకు ఆదేశించారు. దీంతో దుర్గం చెరువు పరిధిలో 5 ఎకరాల భూ ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. కబ్జా స్థలంలోని వాహనాలను ఖాళీ చేయించి ఫెన్సింగ్ వేశారు. అలాగే గుట్టలుగా ఉన్న మట్టిని తొలగించేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. ఒకప్పుడు గోల్కొండ కోటలోని రాజవంశానికి దుర్గం చెరువు తాగునీరందించింది. చుట్టూ కొండల మధ్య ప్రకృతి పరవశం, శుద్ధమైన జలాలతో దాహార్తిని తీర్చింది. కానీ ఇప్పుడిది ఆక్రమణలతో పాటు దుర్గంధంగానూ మారింది. హైదరాబాద్ మాదాపూర్ ఐటీ కారిడార్లో అందమైన సరస్సుగా అలరించిన దుర్గం చెరువు ఇప్పుడు మురుగునీటితో కంపు కొడుతోంది. నిజానికి ఒకప్పుడు 160 ఎకరాల్లో ఉన్న దుర్గం చెరువు కబ్జాలతో 116 ఎకరాలకు చేరడం షాకిస్తోంది. చెరువుకు ఉత్తర దిక్కున తప్పితే మిగిలిన 3 వైపులా ఆక్రమణలకు గురైంది. 1976 నాటికి 29 ఎకరాలు కబ్జాకు గురవగా 1995 నుంచి 2000 మధ్య మరో 10 ఎకరాలు ఆక్రమణదారుల చెరలో చిక్కింది. ఆ తర్వాత 2000 నుంచి మరో 5 ఎకరాలు కబ్జాకు గురవ్వడంతో ప్రస్తుతం 116 ఎకరాలకు చేరింది. ఎప్పుడు ఎంత ఆక్రమణకు గురైందనే కబ్జాల పర్వాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ చిత్రాలు బట్టబయలు చేస్తున్నాయి. ఎకరాల కొద్దీ కబ్జాలు చేయడంతో పాటు కొండలను తవ్వుతూ బిల్డింగ్లు నిర్మించేవారు దుర్గం చెరువును డంపింగ్ యార్డుగా మార్చేస్తున్నారు. ప్రధానంగా మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వైపు కొన్ని మీటర్ల ఎత్తులో చెరువు స్థలాన్ని మట్టితో నింపి ఏకంగా 5 ఎకరాలను కబ్జా చేశారు కొందరు వ్యక్తులు. అయితే కొందరి ఫిర్యాదుల మేరకు హైడ్రా వాలిపోవడంతో కబ్జాదారులు తెరపైకొచ్చారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భూమి ఆక్రమించి ఇప్పుడు ఆ స్థలం తనదంటూ ఓ ప్రజాప్రతినిధి క్లెయిమ్ చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో రికార్డుల దుమ్ము దులుపుతున్నారు అధికారులు. 2014లో 160 ఎకరాలుగా నిర్ధారిస్తూ హెచ్ఎండిఏ జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్తో కబ్జాల గుట్టురట్టు చేస్తున్నారు. ఎన్ఆర్ఎస్సి, సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ రికార్డుల ఆధారంగా దుర్గం చెరువు వైశాల్యం తేల్చే పనుల్లో నిమగ్నమవడం ఆసక్తి రేపుతోంది.